నా వయస్సుకి అది మొదటిసారి తను నామీద ఆ వస్తువు పెట్టి గట్టిగా లాగాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు నా జీవితంలో జరిగిన అత్యంత భయంకరమైన మరియు వింతైన అనుభవం గురించి చెప్పబోతున్నాను. అది నా లైఫ్లో ఫస్ట్ టైం, అందుకే నాకు చాలా భయమేసింది. ఆ రోజు మధ్యాహ్నం నేను తనని కలవడానికి వెళ్ళాను. లోపల ఏసీ వేసుంది. వాతావరణం చాలా నిశ్శబ్దంగా ఉంది. తను నన్ను చూడగానే ఒక వింతైన నవ్వు నవ్వి, లోపలికిరా, నీకోసమే వెయిట్ చేస్తున్నాను అన్నాడు. నేను నెమ్మదిగా వెళ్ళి ఒక కుర్చీలో కూర్చున్నాను. తను నా దగ్గరికి వచ్చి నా జుట్టుని పక్కకి జరిపి నా మెడమీద చెయ్యి వేశాడు. ఆ స్పర్శ తగలుగానే నా ఒంట్లో వణుకు మొదలైంది. తనొక జిగురులాంటి వస్తువు తీసి నా ఒంటిమీద ఎక్కడ పడితే అక్కడ పూయడం మొదలుపెట్టాడు. అది చాలా వేడిగా ఉంది. అబ్బా, కాలుతోంది, మెల్లగా అని అరిచాను. తను నా కళ్లలోకి చూస్తూ, కొంచెం ఓపికపట్టు, అయిపోతుంది అన్నాడు. ఆ తర్వాత తనొక తెల్లటి పట్టీలాంటిది తీసి ఆ జిగురుమీద పెట్టి గట్టిగా అదిమాడు. ఇప్పుడు నేను దీన్ని లాగుతాను, కొంచెం నొప్పి ఉంటుంది, భరించు అన్నాడు. నేను కళ్ళు గట్టిగా మూసుకున్నాను. తను ఒక్కసారిగా గట్టిగా లాగాడు. అంతే, నా నోట్లోంచి ఒక పెద్ద కేక వచ్చింది. నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ ప్రదేశమంతా ఎర్రగా అయిపనింది. తను మళ్ళీ ఇంకోచోట పెట్టాడు. వద్దు సార్, ప్లీజ్, నా వల్ల కావడంలేదు అని ఏడ్చేశాను. కాని తను వదలకుండా నా చేతులమీద, కాళ్లమీద అదే పని చేస్తున్నాడు. అప్పుడే బయటనుంచి మా అక్క లోపలికి వచ్చింది. ఏందే అలా అరుస్తున్నావు? ఇంకొంచెం సేపాగితే నీ ముఖం అందంగా మెరిసిపోతుంది అంది. అప్పుడు నాకు అర్థమైంది, నేను వెళ్ళింది బ్యూటీ పార్లర్కి. అక్కడ నేను మొదటిసారి వ్యాక్సింగ్ చేయించుకుంటున్నాను. ఆ పార్లర్ అతను ఆ వేడి వ్యాక్స్ వేసి నా చర్మం మీద ఉన్న వెంట్రుకలను లాగుతుంటే నేను పడ్డ ఆ పెయిన్ని చూసి మా అక్క నవ్వుతూనే ఉంది. అది పూర్తయ్యాక నా చర్మం చాలా సాఫ్ట్గా అయింది. కానీ ఆ నొప్పి మాత్రం మర్చిపోలేను.